చాలా మంది ఇంటర్ తర్వాత అసలు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఎటు వెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది సార్. సో పర్టికులర్గా అసలు ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయంటారు? ఇదంటే యాక్చువల్గా చాలా అందరి పిల్లలకి ఉండే క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గాను. అంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అండి జనరల్గా ఇప్పుడు లా డిగ్రీ ఉందండి, మంచి డిగ్రీ, లేకపోతే డిజైన్ ఉందండి, లేకపోతే ఏదైనా ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఎకనామిక్స్ కోర్సెస్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, లేదా బయాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది. ఈ కోర్సులు అన్నీ కూడా అండి ఇందులో ఏది మంచిది కాదు మంచిది అన్న పర్స్పెక్టివ్లో నేను ఎక్కువగా దానికి సంబంధించి ఎక్కడ అలాంటి డిస్ప్యూట్ లేదండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటేనండి మన భారతదేశంలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి కాలేజెస్ ఓన్లీ 1 or 2% కూడా లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకనామిక్స్ చదవాలండి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళి ఎకనామిక్స్ లో సీట్ ఎంతమందికి వస్తుంది? రాదు కదా. సో ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఫైనాన్స్ చదవాలంటే ఐపీ మెట్ రాయాలి, లేకపోతే యూసీడో, లేకపోతే ఎన్ఐడిఓ, లేకపోతే క్లాట్ ఎగ్జామ్ రాసి నలసారికి వెళ్ళి ఎంతమంది లా చదవగలరు? అందువల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏ కోర్సు చదివితే బాగుంటుంది అన్న క్వశ్చన్ ఏదైతే ఉంటుంది ఇర్రెలవెంట్. అది మన కోర్స్ చదువుదాం అనుకోవడం కాదండి. ఫైనల్గా మనకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రాజెక్ట్ డ్రివెన్ అని మనమే చెప్పాం, ఇప్పుడే చెప్పాం, రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నాం మనం, అంతే కదండి. ఇంటర్న్షిప్స్ ఇవన్నీ రావాలి కదండి. ఇవన్నీ రావాలంటే ఇప్పుడు ఏమైంది, కాలేజెస్ ఏమైనా ఓన్లీ అతి తక్కువ కాలేజీలో భారతదేశ ప్రభుత్వం ప్రమోట్ చేసి ఫండింగ్ ఇస్తుంది. మిగతా కాలేజీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఉందండి, ఇంజనీరింగ్ కాలేజీ ఉందండి, అసలు ఇప్పటికీ కూడా మీకు కనీసం 20% ఆఫ్ ది ఫ్యాకల్టీ కూడా ఫుల్ టైం లేరండి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి నేను స్టాన్ఫర్డ్ లాగా చేస్తానంటున్నారండి. ఫస్ట్ రిక్రూట్మెంట్ ఫిల్అప్ చేయాలి కదండి. అంటే కాలేజీలు 1000 ఎకరాలందరూ 100 సంవత్సరాలు అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, సచిన్ టెండూల్కర్ గారు అందరూ వెళ్ళారు, మీరు తెలుసు కదా. మేము 100 సంవత్సరాలు గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. అదే ఆంధ్ర యూనివర్సిటీలో అసలు ఫండింగ్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ల్యాబ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ లేరు కదా. అదెందుకు నేనేమంటానంటే మంచి 100 సంవత్సరాలు ఓల్డ్ కాలేజ్ ఉందని గర్వపడదాం మనం, మంచిదే. ఉస్మానియా కానీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్ యూనివర్సిటీ చరిత్ర ఉన్న కాలేజీలు కదండి, ఇండిపెండెన్స్ రాకముందు ఉన్నాయి. బట్ ఆ కాలేజ్ నిర్వీర్యం చేసేయడం వల్ల ఈ డౌట్ వస్తుంది మీకు. అదే అన్ని మంచి కాలేజీలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 100 కనీసం 25 ఉన్నాయి అనుకోండి, మీరు వచ్చి నేను అడగరు ఏమో సార్ ఎకనామిక్స్ అయితే ఉంది, ఆ కాలేజీలో జాబ్ వచ్చింది కదా, ₹1,00,000 ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. ₹1,00,000 ఇంజనీరింగ్ కోర్సు ఎక్కడైనా ఫ్యాకల్టీని పెట్టగలండి వాళ్ళు కూడా? మీరు చెప్పండి. ఎల్కేజీకి ₹1,00,000 ఉంది కదా, ఇప్పుడు ₹1,00,000 ఇస్తున్నారు, సరిపోవట్లేదు కదా. ఇంజనీరింగ్ కాలేజీ ₹1,00,000 ఇస్తుంది భారతదేశం, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ, లేదా ఆంధ్ర ₹1,00,000 ఇచ్చి మీరు రన్ చేయండి కాలేజ్ అంటారు. ఎట్లా రన్ చేస్తారండి ₹1,00,000కి? ₹1,00,000 రన్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 25,000 ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. ఫ్యాకల్టీ ఉండరు, లేకపోతే ఎలాంటి చదువు ఉండదు, ల్యాబ్ ఉండదు. కాదండి, ఉన్నవాడు 25,000 ఎందుకు చేస్తాడు? ఇప్పుడు రోబోటిక్స్ గురించి వర్క్ చేయాలి, మంచిది. రోబోటిక్ ల్యాబ్ చేయాలంటే దానికి ₹1,00,000 కావాలా? ఎవరు పెడతారు? ల్యాబ్స్ ఉండాలి కదండి, ఫ్యాకల్టీ ఉండాలి కదండి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండాలి కదా. అలా ఫెసిలిటీస్ ఉన్నటువంటి మన కాలేజీ నెంబర్ని పెంచుకుంటే వెళ్తుందండి భారతదేశ ప్రభుత్వం. అదే మీరు కాలేజీ నెంబర్ని తగ్గించి క్వాలిటీని కానీ పెంచినట్లయితే భారతదేశ యువతకి కొంచెం మంచి చదువుకునే అవకాశం ఉంటుంది, మంచి లెర్నింగ్ వస్తుంది, మంచి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాదు ఇంకో చోటుకి వెళ్తారు. భారతదేశంలో 1% ఆఫ్ ది కాలేజీలో క్వాలిటీ ఉండడం వల్లే ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది అసలు.